హాయ్ బ్రో కింగ్డమ్ ట్రైలర్ వచ్చింది కదా విజయ్ దేవరకొండది ఎలా ఉంది బ్రో ట్రైలర్ చూడడం అయితే జరిగింది. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. యాక్చువల్లీ ఫస్ట్ ట్రైలర్ వచ్చింది కదా, ట్రైలర్ చూడగానే నాకు చాలా హైప్ వచ్చింది. బట్ ట్రైలర్ చూడగానే నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది బ్రో. ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీకు డిసప్పాయింట్ అనిపించింది? అంటే ఒక ట్రైలర్ లోనే స్టోరీ మొత్తం చెప్పినట్టు ఫీల్ వచ్చింది. ఆ ట్రైలర్ చూడగానే ఏదో రొటీన్ మూవీ మళ్ళీ విజయ్ దేవరకొండ పిక్ చేసుకున్నాడేమో, ఆల్రెడీ 4 ఫ్లాపుల్లో ఉన్నాడు, మళ్ళీ సేమ్ అలాంటిది ఇంకో సేమ్ కంటెంట్ తెస్తానని అనిపించింది. అంటే ఇప్పటి వరకు వచ్చిన మూవీలకు సంబంధించి కానీ ట్రైలర్ సంబంధించి కానీ చాలా విభిన్నంగా ఉంది, కొత్తగా ఉందని చెప్తున్నారు. మరి మీరేంటి అది కొంత బాగాలేదని మాట్లాడుతున్నారు? అంటే ట్రైలర్ చూడగానే మనకి ఆల్రెడీ ఒక దేవరాజ్ సినిమా లేదా ఇంకొన్ని సినిమాలు అయితే గుర్తొస్తున్నాయి. ఒక స్పైగా మారడం, ఒక జైల్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ వాళ్ళ అన్ననే అని, అవన్నీ రొటీన్ కాన్సెప్ట్ చాలా వరకు మూవీస్ వచ్చాయి. సో అలాంటి మూవీని మళ్ళీ గౌతమ్ తిన్ననూరి అనే చాలా మంచి డైరెక్టర్, క్లాసిక్ మూవీస్ మంచి తీశారు. మళ్ళీ రావా అండ్ జెర్సీ అలాంటి సినిమాలు తీసిన అతను ఇలాంటి మాస్ సినిమాకి వెళ్ళి ఎందుకు చేతులు కాల్చుకోవడమేమో నాకు అనిపిస్తుంది. అంటే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చా విజయ్ దేవరకొండకే కానీ గౌతమ్ తిన్నూరికే కానీ? బ్రో ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ గౌతమ్ తిన్నూరి అయితే చేయొచ్చు, ఆయన మంచి ఫామ్ లో ఉన్నారు కాబట్టి. విజయ్ దేవరకొండ ఆల్రెడీ 4-5 ఫ్లాపుల్లో ఉన్నారు. సో అలా ఫ్లాపులు ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసే కన్నా ఏదో జస్ట్ ఒక కమర్షియల్ మూవీని తీసుకొని వస్తే బాగుండేమో అనిపించింది. ఒకవేళ మీరు అనుకునేది అనుకుంటా విభిన్నంగా ఖచ్చితంగా సినిమా అనేది ఒక మంచి టాక్ తెచ్చుకొని హిట్ కొడితే అప్పుడు ఏం చేస్తారు? డెఫినెట్ గా అలా కొడితే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయింది నేనే, ఎందుకంటే విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ చాలా బాగుంటది. సో ఆయన అర్జున్ రెడ్డి, ఒక గీతా గోవింద్ లాంటి మంచి క్లాసిక్ అండ్ మాస్ హిట్స్ అయితే వచ్చాయి. సో ఈ సినిమా కూడా అలా హిట్ అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇప్పుడు కింగ్డమ్ మూవీని ఆపుతామని చెప్పి ఆదివాసీలైన గిరిజనులందరూ కూడా కొంత ధర్నాలు నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. అంటే గతంలో సూర్య మూవీ అయిన రెట్రో మూవీకి సంబంధించి ఒక ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ కొంత ఆయన నోరు జారారని చెప్పి తెలిసింది, దాని మీద వ్యతిరేకత అవుతుంది. ఖచ్చితంగా సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? సినిమా మీద అయితే ఎఫెక్ట్ అయితే ఉండదు బ్రో. ఆదివాసీలు ఎవరో థియేటర్కి సినిమాలు చూసాను ఇది ఉండదు కదా. సో సినిమా మీద అయితే ఎఫెక్ట్ ఏం పడదు, చూసేది అందరు నార్మల్ జనరల్ ఆడియన్స్ కాబట్టి సినిమా మీద పెద్ద ఇంకా దీనివల్ల సినిమాకి హైప్ వస్తుంది తప్ప సినిమాకి వచ్చేది. అంటే విజయ్ దేవరకొండ ఇలా మాట్లాడడం అనేది ఎంత కరెక్ట్? ఆదివాసీల గురించి కొంత నోరు జారి తప్పుగా మాట్లాడడం అనేది ఆల్రెడీ సారీ చెప్పారు, ఓకే, కానీ ఏంటంటే ఇలా మాట్లాడడం అనేది ఒక పబ్లిక్ ఆడియన్స్ గా నీ అభిప్రాయం ఏంటి? విజయ్ దేవరకొండ ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చాలా మాటలు అయితే వైరల్ మాటలు ఆడడం జరిగింది. సో అది కొంచెం అదుపులో పెట్టుకొని నీట్ గా మాట్లాడితే ఇంకొంచెం ఫ్యూచర్ ఉంటది మూవీస్ లో. ఎలానే మాట్లాడితే ఇంకో 2-3 సినిమాలకి చెడ్డకి వెళ్ళిపోతారు మన విజయ్. మరి ఇప్పుడు కింగ్డమ్ ఒకవేళ ఫ్లాప్ టాక్ అని వస్తే అప్పుడే మీరేం చెప్తారు? కింగ్డమ్ ఫ్లాప్ టాక్ వస్తే ఏముంది, ఇంకా మంచి సినిమాతో రావాలని వెయిట్ చేస్తాం అంతే, ఇంకేం కోరుకుంటాం. ఇప్పుడు చాలా మంది కూడా హరిహర వీరమల్లికి కాంపిటీషన్ అవుద్ది, ఖచ్చితంగా ఈ సినిమా హిట్ కొడద్ది, పవన్ కళ్యాణ్ సినిమా వెనక్కి పెట్టే అవకాశం ఉందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు దానికి? ఖచ్చితంగా దానికి దీనికి కంపారిజన్ అనేది ఉండదంటారా? అలా అయితే ఉండదు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఈ సినిమా రిలీజ్ అయ్యేతాడికి 8 days కంప్లీట్ అవుద్ది కదా. సో ఈ 8 days లో రావాల్సిన కలెక్షన్స్ అంతా వస్తాయి. తర్వాత మూవీ హిట్ టాక్ వస్తే దాన్ని బట్టి ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉండొచ్చు. ఇప్పుడు కింగ్డమ్ ట్రైలర్ చూసారు కదా, అందులో యాక్షన్ సీక్వెన్స్ అనేవి ఎలా అనిపించింది మీకు ఓన్లీ ట్రైలర్ పరంగా? ఓకే, ట్రైలర్ ప్రకారంగా అయితే చూసుకున్న ట్రేజర్ బాగా నచ్చింది, బట్ ట్రైలర్ పెద్దగా ఏం నచ్చలేదు. మరి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఓకే, మరి ఈ సినిమాని చూడాలంత ఆతృత అయితే లేదు. ఓకే, వచ్చిన తర్వాత ఒక 2-3 రోజులు అయిందా చూద్దాం. ఫైనల్ గా కింగ్డమ్ మూవీ గురించి ఏం చెప్తావు? ఫైనల్ గా కింగ్డమ్ మూవీని నిలబెట్టడానికి ఒక అనిరుద్ధ్ అయితే బాగా హెల్ప్ చేస్తారేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన బీజిఎం తో సినిమాలో ర్యాంక్ కొట్టాడు అనుకోండి, సినిమా మిక్స్డ్ టాక్ వచ్చినా సరే బీజిఎం కోసం ఒకసారి వెళ్ళిపోతారు జనాలు. లైక్ జైలర్ రిపీట్ అవుద్ది అంతే బ్రో. థ్యాంక్ యూ.